ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో పలు ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు పడుతూ ఉండడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లోని పంప్ హౌస్ లో 4 బాహుబలి పంపులను ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3150 క్యూసెక్కుల చొప్పున 4 పంపులతో మొత్తం 12600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నందిమేడారంలో 4, రామడుగులోని గాయత్రి పంప్ హౌస్ లో 4 పంపులను ఆగస్టు 2వ తేదీ వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడ్మానేరు ప్రాజెక్టు విలువ సామర్థ్యం 8 టీఎంసీలకు చేరుకుంది. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద వచ్చి చేరుతోంది. సుమారు 12,000 క్యూసెక్కులు, స్థానికంగా మరో 2,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులో క్రమంగా నీటి సామర్థ్యం పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద పోటెత్తింది. గత 2 రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు ఉప్పొంగడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12 టీఎంసీలకు పైగా నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 46,042 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా దిగువకు 12,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నువ్వు చెప్పినట్టే అవి ఒక్కసారి మీద పడ్డ సప్లై చేసి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 10 అడుగులకు చేరింది. డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటి మట్టం 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో రావడంతో కేవలం 24 గంటల్లోనే పోచారం ప్రాజెక్టులోకి 10 అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 అడుగుల నీరు చేరిందని అధికారులు వివరించారు. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో పోచారం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.